శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యే నమో నమ. హేరంబ జ్యోతిష్యపీఠానికి స్వాగతం. మనం వివాహం చేసేటప్పుడు వివాహ ముహూర్తం ఉంటుంది. ఆ వివాహ ముహూర్తము ఏ లగ్నంలో ముహూర్తం నిర్ధారణ చెయ్యాలి అంటే వివాహానికి ఏ ముహూర్తం సరిపోతుంది, ఇది ప్రశ్న. చూడండి, ప్రతి మానవాళికి వివాహం జరుగుతూ ఉంటుంది. వివాహం అంటే చాలా గొప్ప విషయం. మానవాళికి ప్రధాన ఘట్టంలో అదొకటి. మరి అటువంటి వివాహము మంచి లగ్నంలో వివాహం జరిపించుకోవాలి అంటే లగ్నాన్ని బట్టే మనకి వివాహం చేసుకున్న తర్వాత బలంగా ఉంటారు ఆ యొక్క దంపతులు. దాన్నే పెళ్లి ఘడియలు అంటారు. మరి అటువంటి పెళ్లి ఘడియలు బలంగా లేకపోతే అనేక అనర్థాలు చవిచూస్తూ ఉంటాం. మరి మనకి లగ్నాలు 12. ముఖ్యంగా వివాహానికి ఈ లగ్నం అయితే వివాహం జరపరాదు అంటే చెయ్యకూడదు. అటువంటి లగ్నం మేషలగ్నం. మేషలగ్నంలో వివాహ ముహూర్తం పెడితే కనుక అంటే వివాహం జరిపిస్తే కనుక అనర్థాలు మనం చూస్తాం. ముఖ్యంగా వివాహానికి మేషలగ్నము తగదు అని శాస్త్ర గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ముఖ్యంగా వివాహం జరిపించుకునేవారు మేషలగ్నంలో వివాహం జరపరాదు అని చెబుతున్నాను. ఎంచేదంటే వివాహం అనేది 100 ఏళ్ల పంట అని చెప్తూ ఉంటాం. అటువంటి వివాహం తర్వాతే సంతానము, వాళ్ళ కుటుంబ ఉత్పత్తి, అట్లాగే వ్యవహారాలు, ఇవన్నీ కూడా సంతోషాలు, అవన్నీ కూడా ఇంట్లో కళాకాంతులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రకాశించాలంటే ముఖ్యంగా వివాహం జరగాలి, వివాహం బలంగా ఉండాలి, వివాహ లగ్నం బలంగా ఉండాలి. సరే, తర్వాత స్థానాలు సంతానము, కుటుంబము, అష్టమస్థానము, వ్యయస్థానము, తర్వాత ఆరోగ్య స్థానము, ఇవన్నీ కూడా తర్వాత సంగతి, తర్వాత చూద్దాం. ముఖ్యంగా వివాహానికి లగ్నం బలంగా ఉండాలి. తర్వాత స్థానాలు తర్వాత పక్కన పెడితే కనుక ముఖ్యంగా లగ్నం దగ్గరికి వస్తే కనుక ముఖ్యంగా లగ్న బలం కరెక్ట్గా ఉండాలి. లగ్నం చాలా బలంగా ఉండాలి వివాహ విషయంలో. ఏది పడితే అది లగ్నం పెట్టి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మరీ ముఖ్యంగా చెబుతున్నాను నేను, లగ్నం చాలా బలంగా ఉండాలి. అటువంటి లగ్నం అనేది మనం నిర్ధారణ చేసుకుని వివాహం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.